అంట మృతులైన తమ భర్తలను తమ ప్రవర్తన వల్ల లేపుకొనిరి. విశ్వాస వీరుల పట్టిక ఆ యొక్క హెబ్రీలు రాసిన పత్రికలో ఉంది. నీవు నీ తల్లితో 21 సంవత్సరాలు, మరి విలేజెస్కి పోతే 16 సంవత్సరాలకే పెళ్లి చేసేస్తారు, కొన్నిసార్లు అయితే 14 సంవత్సరాలకే చేసేస్తారు. అంటే ఇప్పుడు నీ తల్లితో ఎంతకాలం ఉన్నావు? 14, 15, 16, ఎట్ ద మోస్ట్ 20, 21. కానీ నీ అత్తగారితో 50, 60 సంవత్సరాలు ఉండాలి. నీకు 70 వచ్చినా నీ అత్తగారు బతికే ఉన్నారు, 90 సంవత్సరాలు. But you have stayed there for 50 years. Now you have to consider your mother-in-law as mother. Am I correct or not? You accept it or not? God is wise. Our God is wisdom God. ఆ థాట్ ఎప్పుడైతే నీకు వస్తుందో, రూతు గ్రంథంలో నా అత్తగారు నా తల్లి. నన్ను కొంతమంది అడుగుతారు, మీరు ఆంధ్ర అన్నా లేదా తెలంగాణ అంటారు. నేనంటే నేను ఆంధ్రాయే కానీ బాబు, ఆంధ్రాలో 23 సంవత్సరాలే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 23. కానీ నేను తెలంగాణకు వచ్చి ఇప్పుడు 35 సంవత్సరాలు అయింది కనుక నేను తెలంగాణ వాడిని అంటాను. ఎవరిని? తెలంగాణ ఎక్కడుంటే అదే. తెలంగాణ గాలి పీల్చుకున్నాను, తెలంగాణ కిరాణా షాపులో కొనుక్కున్నాను, తెలంగాణ పాలు తాగాను, తెలంగాణలో ఉన్న ఆత్మీయ మందిరం, హల్లెలూయా. తెలంగాణలో నేను మారు మనస్సు పొందా, తెలంగాణలో వాక్యం నేర్చుకున్నా, తెలంగాణలో మీరందరూ ఉన్నారు. ఉన్నారా లేదా? నా దగ్గర లేదు. When your thought process changes, నా అత్తగారే, but she is my mother. Why? Because the rest of my life, now my age is 22. నేను కాపురానికి వచ్చాను. నా అత్తగారు బ్రతికే ఉంటారు, నేను కూడా బ్రతికే ఉంటాను. నా అత్తగారితో ప్రయాణం, నా భర్తతో ప్రయాణం, నా పిల్లలతో ప్రయాణం. నాకు భోజనం ఇచ్చేది నా భర్త, నా భర్తనిచ్చినటువంటి తల్లి. ఆమె గర్భం నుంచి నా భర్త వచ్చాడు. ఆ భర్త నాకు నీడ, ఆయన ఉంటే నాకు విలువ. ఆయన, నేను, పిల్లలు కలిసి ఆ యొక్క ఫంక్షన్కి వెళితే వీ హ్యావ్ రెస్పెక్ట్. వితౌట్ ద హస్బెండ్, వితౌట్ ద వైఫ్ దెర్ ఇస్ నో రెస్పెక్ట్. ఇప్పుడు భర్త నుంచి నాకు రెస్పెక్ట్ వచ్చింది, ఆయన నుంచి నాకు సంతానం వచ్చింది. ఇప్పుడు నా అత్తగారే. బట్ యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నయోమి అండ్ రూత్, ఐ హావ్ టు కన్సిడర్ మై మదర్ ఇన్ లా యాజ్ మదర్. ఆ యొక్క సెన్సిటివిటీలోనికి మనం వచ్చినప్పుడు, surely age is not a bar. They behave. Your aunts will behave. ఎవరైనా ఈ మెసేజ్ తెలియకుండా, మెసేజ్ ఇద్దరు కలిసి విన్నప్పుడు, they have the discernment. Naomi and Ruth, it is there in the Bible. How we cope up with our in-law, how we are giving respect to our daughter-in-law. అత్తగారికి చాలా ఆస్తి ఉంటుంది. Husband retired as a senior superintendent engineer, 2-3 buildings, and mother-in-law also well educated. She also getting the salary and pension, lot much property. అందుకని చెప్పి ఆ యొక్క కోడల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నో. నిన్ను చూసేది నీ కడుపును పెట్టిన కూతురు కాదు. ఆ కూతురు 20 సంవత్సరాలే నీతో ఉంది, వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్ను చూడాల్సింది ఎవరు? కోడలే. ఇప్పుడు కోడల్ని కూతురుగా నువ్వు కన్సిడర్ చేయాలా? ఇఫ్ యూ హ్యావ్ ద బైబిల్ నాలెడ్జ్, జ్ఞానము నివాసము కట్టుకొని, దానికి ఎన్ని స్తంభాలంట? 7 స్తంభాల్లో 2 స్తంభాలు చూస్తా ఉన్నాం. విజ్డమ్ అండ్ డిసర్న్మెంట్, విజ్డమ్ అండ్ డిసర్న్మెంట్. In the church, how you are behaving. You have the Bible knowledge. You are a great scholar in the Bible. You are a Bible teacher. కానీ కోపం పోలేదే. బైబిల్ బాగా తెలిసినందుకు గర్వం వచ్చేసింది. నాశనమునకు ముందు ఏముంటుందంట? ఇంకొక చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లోతు, డేవిడ్, జీసస్.
And Luke